సర్పంచ్ ఉండే అండి మాకు రాజంపేటకి 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా కూడా చేసినారు వాళ్ళు. అండ్ మళ్ళీ 5 సంవత్సరాలు కూడా సర్పంచ్గా కూడా చేసినారు. మేము అవకాశం ఇచ్చినాం, మాకు యువత అందరం కూడా లాస్ట్ టైం ఆయనకు వెన్నదండ ఉండి యువకులు కానీ గ్రామస్తులు అందరం కూడా కలిపి ఆయన గెలిపించుకున్నాం. 2 సార్లు అవకాశం ఇచ్చినాం. మారుస్తాడు, గ్రామం అభివృద్ధి చెందుతుంది, రోడ్డు వెడల్పు పనులు కానీ ఇంకేదైనా యువతకు ఉపాధి కానీ ఇట్లాంటి విషయాలలో మాకు సహకరిస్తాడని మేము చాలా అనుకున్నాము. కానీ ఆయన సులాభం కోసం ఆయన కామారెడ్డి నుంచి వచ్చి రాజంపేట ఇల్లున్నా కూడా అది కూలిపోయింది. ఇక్కడ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా ఉండరు. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా కామారెడ్డిలోనే ఏర్పరచుకున్నారు. వాళ్ళకి సంబంధించి కంప్లీట్ జీవనోపాధి పొందడానికి మాత్రమే వచ్చినాయండి. ఆయన పూర్వం ఆయన పైన కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా ఎలిగేషన్స్. ఆయన గ్రామ పంచాయతీ నిధులను కాజేసిన దానికి అండ్ ఇంకా కలెక్టర్ గారి రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన ఏం చేసిండు, ఎలాంటి తప్పులు చేసిండు, మా గ్రామాన్ని ఎట్లా కుంటుపరిచిండు, అన్ని కామారెడ్డికి ఇంత దగ్గర ఉన్నా కూడా మేము ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాం ఇది ప్రజలకు తెలుసు. ఎవరు కారణం దీని వెనుక ఎవరు ఉన్నారు కంప్లీట్గా ఉన్నాం. మా యువత కూడా మేము అందరం కూడా ఆలోచించేది ఏంటంటే గ్రామం నుంచి ఒక యువత బయటకు వచ్చి ఒక ఛాన్స్ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో యువత కూడా పాల్గొంటారు. అందుకే నేను యూత్ నుంచే నేను ముందుకు వచ్చిన. వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది నా పైన, నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మా ఊరు విషయంలో కానీ దాన్ని మండలంగా మార్చడం విషయంలో కానీ నేను చాలా కష్టపడ్డనప్పుడు అదంతా కూడా వీళ్ళందరికీ తెలుసు ఎవరు పనిచేస్తున్నారు అనేది. నాకు ఒక్క అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాజంపేటను అభివృద్ధి చేసి చూపిస్తాను. ఎలా ఉంటుంది అభివృద్ధి అనేది కూడా ఈ 5 సంవత్సరాలలో ఎలా పని చేయాలి, సర్పంచ్ అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి, సర్పంచ్ పదవి ఎంత కీలకమో కూడా నేను మీ అందరికీ కూడా చేసి చూపిస్తా. పనిలో మాత్రమే చేసి చూపిస్తా. యువతే నన్ను ముందుకేసింది, వాళ్ళని కాదని చెప్పి ఒక ఎలిగేషన్స్ తీసుకొని భవిష్యత్తు నేను పాడు చేసుకోవాలని అనుకోవట్లేదు. భవిష్యత్ అనేది ముఖ్యమండి. ఎవరికైనా కూడా భవిష్యత్తు ఆలోచించుకోవాలి. ఏ వ్యక్తి అయినా కూడా నీ భవిష్యత్తు ఏంది, నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు, నీ వ్యక్తి ఎలా ఉంది, గ్రామస్తులతో పరిచయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు నీకు ఎలాంటి అవకాశం ఇస్తారు, ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని నీ భవిష్యత్తును కాపాడుకోవాలి. చేసే వ్యక్తి కరెక్ట్ ఉన్నాడు, వీడు పర్ఫెక్ట్, వీడు ఏదున్నా కూడా ప్రజలకు సమయం ఇస్తున్నాడు, వీడు ఏది కూడా ఎలిగేషన్స్ చేయడు అని ఒక నమ్మకాన్ని నేను ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిరూపించుకుంటా. ప్రజల వద్ద నుంచి నేను ఎలాంటి రూపాయి కానీ ఏ పర్మిషన్స్ కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఎట్లాంటి రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోను. ఇది గ్రామస్తులకు ఆల్రెడీ తెలుసు. నా విషయము, నా స్వభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా గ్రామస్తులకు పూర్తి అవగాహన ఉంది నా పైన. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. నేను రాజంపేటలో పుట్టి పెరిగి రాజంపేటలోనే పెరిగిన. నేను ప్రజల మధ్య నుంచో వచ్చిన వ్యక్తిని కాబట్టి ఎలాంటి సమస్యలు ఎట్లా ఉంటాయి ఇదంతా కూడా నాకు అవగాహన ఉంది. దయచేసి అందరికీ పేరున కోరుకునేది ఒకటే, గ్రామం మారవాలి, గ్రామంలో యువత మారవాలి, గ్రామస్తుల ఆలోచనలు మారవాలి. ఇదే నా ఉద్దేశం. మీరు భవిష్యత్తు కూడా నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ వ్యక్తి వచ్చినాం కాబట్టి మాకు ఈ లాస్ట్ టైం మీరు నోటిఫికేషన్ విషయం చెప్పినారు. యాక్చువల్గా అది స్టేట్ పాలసీ కాబట్టి నోటిఫికేషన్స్ అనేది గత బీఆర్ఎస్ హయాము మా పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నానండి. మా బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇచ్చినాము, నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. కొన్ని నోటిఫికేషన్స్ లేట్ అవుతాయండి, కొన్ని నోటిఫికేషన్స్ కోర్టు కేసులలో దీంట్లో ఉండి కొన్ని అయిపోయినాయి. ఉద్యోగాలు లేటుగా అయినా వస్తాయి. ఏ ప్రభుత్వమైనా కూడా నోటిఫికేషన్ చేయాలని చూస్తారండి. ఇప్పుడు అయితే ఈ నోటిఫికేషన్స్ విషయం వదిలేస్తే ప్రస్తుతానికి మీరు గ్రంథాలయం అనే విషయం వచ్చినారు. మాకు యాక్చువల్గా రాజంపేటలో పూర్వం ఒక గ్రంథాలయం ఉండే, దానికి రెంటెడ్ భవనం మాత్రమే ఉండే, అద్దె భవనంలోనే ఉండే. మాకు పక్కాగా రాజంపేటలో ఇంకో గ్రంథాలయం కావాలి. మాకు యాక్చువల్గా గ్రంథాలయం చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మేము ఇంతకుముందు కూడా పార్టీలకు ఖచ్చితంగా పోయి మాట్లాడినామండి. యాక్చువల్గా గ్రంథాలయం అనే దానికి మాకు గ్రామానికి సంబంధించిన కొన్ని స్థలాలు ఉన్నాయి. నా సొంత నిధులతోని నేను గ్రామానికి ఇప్పుడు యాక్చువల్గా మాకు గ్రంథాలయానికి సొంత స్థలం లేదు. నేను ఆ స్థలం సేకరించేస్తే గ్రంథాలయం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు చేసిస్తామని చెప్పినారండి. నేను ఖచ్చితంగా నా సొంత స్థలం నా హామీలలో లేదు. ఖచ్చితంగా నేను సొంత స్థలమే నేను ఇస్తాను. మాకు సంబంధించిన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మా ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ ఒక 100 గజాలు నేను ఒక దగ్గర చూపిస్తాను మా యువతకి ఖచ్చితంగా. ఇది పూర్వం చెప్పిన సర్పంచ్ల కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా యువతకి ఆధారపడాలి. యువత మా ఊర్లో మత్తు పదార్థాలను వదిలి ఇంకేదైనా విషయాలను కానీ అన్నిటిని వదిలి చదువు వైపు వెళ్ళాలని నాకు కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. వాళ్ళను పుస్తకాలలోకి మలవాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా పుస్తకాలలోకి మలిచే విధంగానే తీసుకుంటా. మా ఊర్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించిన వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని వీళ్ళని పుస్తకాలలో విన్న గ్రంథాలయం ఎట్లా కూర్చోవాలో ఒక 10 మంది స్టార్ట్ అయినా కూడా భవిష్యత్ 5 సంవత్సరాల వరకు 100 మంది అయినా చదివే స్థితికి తీసుకుపోతా అని నేను ఆశిస్తున్నాను. మా ఊర్లో గ్రంథాలయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి జిల్లా నాయకులతో కూడా మాట్లాడి మేము ఖచ్చితంగా గ్రంథాలయంకు పక్కా బిల్డింగ్ అనేది పూర్తి స్థాయిలో నిర్మించుకునే ప్రయత్నం కూడా చేస్తామన్నా. ఇంకొక విషయం ఏంటి అంటే డబుల్ బెడ్రూమ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్లో యాక్చువల్గా మా దగ్గర నిర్మాణం కంప్లీట్గా పూర్తి కాలేదు. మొన్న ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినప్పుడు మా కేసీఆర్ గారు ఎలక్షన్ టైం అయిపోయే వరకు కూడా
డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాలేదు. మా దగ్గర కాంట్రాక్టర్లు లేట్ అవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఒకవేళ సర్పంచ్గా నేను గెలిస్తే మాత్రం అర్హులైన వారికి మాత్రమే ఖచ్చితంగా ఊర్లో గ్రామంలో గ్రామసభ పెట్టి నిర్వహించి ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా కొన్ని ఇస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో కొంతమంది సొంతగా వాళ్ళ కెపాసిటీ ఉండి వాళ్ళు కట్టుకునే స్తోమత ఉంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళకు అలాట్ చేస్తాం. మిగతా కట్టుకునే లేని స్థితిలో ఉండి ఇంకా ఖచ్చితంగా బీదవాళ్ళు ఉండి అనర్హులు ఉండి ఖచ్చితంగా వాళ్ళు అర్హులై ఉంటే షూర్గా వాళ్ళకి మేము ఇస్తామండి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లోకి ఖచ్చితంగా పంపిస్తాము. వాళ్ళకి మాత్రమే గ్రామ సభ నుంచి గ్రామంలో మాట్లాడి చర్చించుకున్న తర్వాతనే డబుల్ బెడ్రూమ్లు కూడా పంచుతాము. అండ్ పేరున నమస్కారాలు. నేను మీ దుబ్బని శ్రీకాంత్. నేను రాజంపేటలో గ్రామ సర్పంచ్గా పాల్గొంటున్నాను. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా నేను పాల్గొన్నాను. ఈసారి కూడా మళ్ళీ పాల్గొంటున్నాను. గ్రామ అభివృద్ధికే మెయిన్ ధ్యేయం, ముఖ్య ఉద్దేశం కూడా గ్రామ అభివృద్ధి. నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని ఒక మండల్ హెడ్ క్వార్టర్ ఎలా ఉండాలి, పక్క మండలాలు ఎలా ఉన్నాయి, వాటిని దృష్టిలో ఉంచుకొని మనం పనిచేస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీని ఒక మండల్ హెడ్ క్వార్టర్ లాగా అభివృద్ధి చేసుకుందామని ఒక ముఖ్య ఉద్దేశంతోనే గ్రామంలో సర్పంచ్గా నిలబడడానికి వచ్చినాను. ఇదే నా ముఖ్య ఉద్దేశం. గ్రామంలో చాలా పనులు, చాలా సీనియర్ నాయకుల వల్ల వెనుకబడి ఉన్నాం. మనము చాలా వెనుకబడి ఉన్నాం. మనం ముందుకు వెళ్ళాలి, గ్రామం ముందుకు వెళ్ళాలి. అందరూ గ్రామస్తులు కూడా నా విజయంలో పాల్గొంటారని అనుకుంటున్నాను. నా గెలుపును మీ రాజంపేట గ్రామస్తుల గెలుపుగా భావిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.